డెంటిస్ట్లుగా ఓరల్ క్యాన్సర్ అనేది మేము చాలా రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. పొగాకు వాడకం అనేది చాలా రకాలుగా ఉంటుంది. సిగరెట్లు, నవలడం ఇలాంటివి. మీకు తెలుసా, సిగరెట్లలో 7,000కు పైగా కెమికల్స్ని కనుగొన్నారని. అందులో ఇంచుమించుగా 70 వరకు క్యాన్సర్ కాజ్ చేసే కెమికల్సే. వీటిని కార్సినోజన్స్ అంటాము. ఇవి తీసుకోవడం వల్ల టిష్యూస్ని డైరెక్ట్గా డ్యామేజ్ చేస్తాయి. అంతేకాకుండా రెగ్యులర్గా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కూడా ఓరల్ క్యాన్సర్ రిస్క్ అనేది చాలా పెరుగుతుంది. టొబాకోతో పాటు ఆల్కహాల్ తీసుకుంటే వీటి రిస్క్ ఇంకా ఎక్కువ. మనం కైని, గుట్కా, తంబాకు ఇలాంటి వాడకం కూడా చూస్తూ ఉంటాం. వీటిలో కూడా కార్సినోజన్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి మన ఓరల్ లైనింగ్ ని బాగా డ్యామేజ్ చేస్తాయి. హ్యూమన్ పాపిల్లోమా వైరస్ అంటే హెచ్పివి వైరస్, ఇది కూడా మనం ఓరోఫెరింజియల్ క్యాన్సర్స్ లో కామన్ గా చూస్తాం. ఇది యూత్ లో కామన్, ఎందుకంటే ఓరల్ సెక్షువల్ ప్రాక్టీసెస్ వల్ల, ఇల్ ఫిట్టింగ్ డెంచర్స్ వల్ల గానీ, షార్ప్ క్రౌన్స్ వల్ల గానీ, లేదా మీ పళ్ళల్లో కూడా షార్ప్ ఎడ్జెస్ వల్ల గానీ క్రానిక్ ఇరిటేషన్ అనేది ఉంటుంది. దీని వల్ల కూడా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఓరల్ క్యాన్సర్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. పూర్ ఓరల్ హైజీన్ కూడా ఓరల్ క్యాన్సర్ కి ఒక కారణం. జెనెటిక్ ప్రీ డిస్పోజిషన్ వల్ల కూడా ఓరల్ క్యాన్సర్స్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే వీక్ ఇమ్యూనిటీ వల్ల కూడా ఓరల్ క్యాన్సర్ రావచ్చు. మన ఇండియాలో ఓరల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది ఆల్మోస్ట్ 30% దాకా ఉంది. సో రెగ్యులర్గా డెంటల్ చెకప్స్ చేయించుకొని మీ హ్యాబిట్స్ని మీరు కంట్రోల్ చేసుకోగలిగితే ఓరల్ క్యాన్సర్ అనేది మనం నివారించవచ్చు.